ఈ పువ్వులు రుద్రుడికి అంటే శివుడికి అత్యంత ప్రీతికరం. కాశీలో విశ్వనాథుడి లింగంపై ఈ పువ్వులు ముళ్లతో నిండిన ఈ కాయలను చూడవచ్చు. శివారాధనలో ఈ చెట్టు ఆకులు, కాయలు, పువ్వులు వాడతారు. ఇవి దొరకని పరిస్థితుల్లో తెల్ల ఉమ్మెత్త చెట్టు భాగాలు వాడతారు. అందుకే ఈ చెట్టు అత్యంత శక్తివంతమైనది అని చెబుతూ ఉంటారు. ఈ చెట్టు ఇంటి ప్రాంగణంలో పెంచుకోవడం వలన భూతాలకు, పిశాచాలకు అధిపతి అయిన శివుడి అనుగ్రహం వలన భూత, ప్రేత, పిశాచ బాధలు దూరం అవుతాయి. శనీశ్వరుడికి ఇష్టమైన నలుపు రంగు ఈ చెట్టు కలిగి ఉండటం వలన శనీశ్వరుడు అనుగ్రహిస్తాడు. గ్రహ బాధలు తగ్గి గృహంలో సుఖశాంతి నెలకొంటుంది. శత్రు బాధల నుండి విముక్తులను చేస్తుంది. వారిపై విజయం సాధించే శక్తిని కలిగిస్తుంది. ముఖ్యంగా వారు మన ఇంటిపై చేసే చెడు ప్రయోగాలను వారికే తిప్పికొడుతుంది. దుష్టశక్తులు మన ఇంటిలోకి రాకుండా కాపలాగా ఉంటుంది. నరఘోష, నరపీడ, నరశాపం వలన మనశ్శాంతి లేక అనేక సమస్యలతో అల్లాడుతూ, ఆర్థికంగా చితికిపోయి బాధపడుతూ, అభివృద్ధి లేక, లాభాలు రాక ఎన్నో సమస్యల